ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ, నాయకులకి, తెలుగు ప్రజలందరికీ కూడా తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఆ రోజు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ఏదైతే రాష్ట్రంలో ఉన్న ప్రతి తెలుగువాడి గొంతుని ప్రపంచ స్థాయిలో వినిపించాలన్న ఒక ఉద్దేశంతో, ప్రతి పేదవాడికి 3 కోట్ల భోజనం పెట్టాలన్న ఉద్దేశంతో, ఉండడానికి ఇల్లు కట్టుకోవడానికి బట్ట అందాలన్న ఉద్దేశంతో ఏ రోజైతే తెలుగుదేశం పార్టీ ఆవిర్భించిందో ఈ రోజు కూడా అదే విధంగా ఆ స్ఫూర్తితో ఈ రోజున్నటువంటి మా ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, అదేవిధంగా రానున్న తరంలో నాయకుడిగా ఉన్నటువంటి మా లోకేష్ బాబు గారు కానీ అదే స్ఫూర్తి కొనసాగిస్తున్నారని చెప్పే సందర్భంగా తెలియజేస్తున్నాం. ఏదైతే ₹2 కిలో బియ్యం ఇచ్చింది తెలుగుదేశం పార్టీ, లేదా పెన్షన్స్ పటిష్టంగా అమలు చేసింది తెలుగుదేశం పార్టీ, ఇలాంటి ఇన్ని మంచి కార్యక్రమాలు చేయడమే కాకుండా ప్రతి తెలుగువాడికి, ప్రతి పేదవాడికి మేము అండదండగా ఉంటామని చెప్పి ఒక భరోసా ఇచ్చే విధంగా ఈరోజు ఆవిర్భవించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ పార్టీలో మేము క్రియాశీలకంగా ఉండడం అనేది చాలా గర్వకారమైనటువంటి విషయం. నేనే కాదు, ఈరోజు ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఒక డైరెక్షన్ లో, ఆయన ఒక లీడర్షిప్ లో మేమందరం కూడా నాలాంటి కార్యకర్తలు, లక్షల మంది, కోట్ల మంది కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ ఉందంటే చాలా గర్వకారణంగా మేము భావిస్తున్నాం. అన్ని విధాలుగా కూడా ఇక్కడ మన రాష్ట్రంలోనే కాదు, ముఖ్యంగా గిరిజన ప్రాంతంలో 7 నియోజకవర్గాలైనటువంటి మన అరకు పార్లమెంట్ గిరిజన ప్రాంతంలో కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ అన్ని విధాలుగా ప్రజలందరినీ కాపాడుకుంటూ, ప్రజలందరికీ కూడా అన్ని విధాలుగా ముందుకు తీసుకెళ్లేటువంటి కార్యక్రమం, పేదలందరికీ కూడా కాపాడేటువంటి కార్యక్రమం చేస్తున్నటువంటి ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి సగర్వంగా ఈ రోజు ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నారు. అందరికీ నమస్కారం.